హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళాక నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే కొంచెం మొహం జిడ్డుగా ఉందండి, ఏమనుకోవద్దు. ఫుల్గా ఆయిల్ రాసేసాను, ఏమనుకోవద్దండి. ఇప్పుడైతే శ్రావణ మాసంలో వరలక్ష్మి తల్లి వ్రతానికి బ్లౌజ్ పీస్ పెడతాం కదండి, అదైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇంకా ఒక క్వశ్చన్ చెప్పాలండి. మనం వరలక్ష్మి తల్లికి పెడతాం కదండి బ్లౌజు, కలసానికి ఏర్పాటు చేస్తాం కదా, బ్లౌజ్ పీస్ మాత్రం ఎవరికి ఇవ్వకూడదండి, మనమే కుట్టుకోవాలి. తర్వాత కాస్ కూడా పెడతాం కదా. నా ఏరియాలో అయితే కాస్ అంటారండి, కొన్ని ఏరియాలో రూప్ అంటారు కదా. ఆ కాస్ కూడా ఎవరికి ఇవ్వకూడదు, అది మనమే ఉంచుకోవాలండి. అత్త కోడళ్ళు అయితే ఇచ్చుకోవచ్చు, కానీ బయట వాళ్ళకి అయితే ఇవ్వకూడదండి. సొంత చెల్లికైనా అక్కకైనా అమ్మకి కూడా ఇవ్వకూడదండి, మన ఇంట్లోనే ఉంచుకోవాలన్నమాట. కూతురికి కూడా ఇవ్వకూడదండి. నాకు తెలిసిందైతే చెప్తున్నానండి. ఓకేనండి, మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. మొన్న కలసం మీద పెట్టిన బ్లౌజ్ పీస్ అనమాట ఇది. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కాదు, కానీ కుట్టేసించుకుంటే ఏదో ఒక చీర మీద కట్టేసుకోవచ్చు కదా అనేసి కుట్టేసుకుంటున్నాను. ఇది లైనింగ్ కింద కూడా వేసుకోవచ్చండి. పొట్టు చీరలా ఉంటాయి కదండి, కొన్ని రోజులు బాగా మన్నుతూ ఎక్కువ రోజులు ఉండాలి అన్న చీరలకైతే ఇలా జాకెట్ పీసులు వేసుకుంటే మనకు ఎక్కువ రోజులు, జాకెట్ ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు లైనింగ్లు ఉంటాయండి. లైనింగ్లు అయితే కొంచెం ఎంత మంచి క్వాలిటీ తీసుకున్నా జాకెట్ ఎన్ని రోజులు మన్నుతుందో అన్ని రోజులు లైనింగ్ మన్నదు కదండి. అందు గురించి ఇలా జాకెట్ పీస్ వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంక ఇప్పుడైతే అయిపోయిందండి, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. వెనకాతలు బట్టలు అవి ఆరబెట్టుకున్నానండి. ఇది ఓల్డ్ వీడియోనేనండి, కొత్తదేం కాదు. వినాయక చవితికి ముందుదనమాట. వినాయక చవితిది ముందుగా పెట్టేశాను, తర్వాత ఇది పెడుతున్నానండి. ఇప్పుడైతే బట్టలన్నీ తెచ్చేసుకున్నాను. బట్టలు ఆరిపోయాయి కదండి, వర్షాలు అవి లేవు అప్పటికి, అందు గురించి తొందరగానే ఆరిపోయే బట్టలు అవన్నీ తెచ్చుకొని మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఇంటికి అందాన్ని తెచ్చిన పాడు చేసిన బట్టలే అండి. ఇంటికి వంటికి రెండిట్లకి బట్టే అందం అనమాట. ఇప్పుడు మన ఒంటికి బట్టే అందం, ఇంట్లోని ఆ బట్టలు చిందరవందరగా ఉన్నాయనుకోండి, ఇల్లు కూడా అంత అందంగా ఏం కనిపించదు. ఏదైనా బట్టతోనే ఉంటుంది అనమాట. ఎప్పుడు బట్టలు అలా అప్పుడు ఉతికేసుకోవడం, మడతలు పెట్టుకోవడం, కబోర్డ్లు ఎడేసుకున్నాం అనుకోండి, ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట. అదే చెప్తున్నానండి. గేట్ ఎవరు తీస్తున్నారా అని చూస్తున్నానండి. మా ఆయన గారు వచ్చారు, మళ్ళీ డ్యూటీకి వెళ్తారండి. ఈరోజు చికెన్ తీసుకొచ్చారనమాట. శ్రావణ మాసం అయిపోయింది కదండి, అందు గురించి చికెన్ తీసుకొచ్చారు. ఎంత ఎంత చెప్పు? అది 4 రూపాయల కేజీ 40. మా ఆయనగారు మళ్ళీ వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే నేను బట్టలు మడత పెట్టేసుకున్నాను. ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలండి. పిల్లలకైతే ఆ రోజు గుడ్లు వండేసానండి ఉదయం క్యారేజ్కి. ఇంకా అలాగా చికెన్ తీసుకొస్తానన్నారనమాట. అందు గురించి ఉదయాన్నే చికెన్ క్యారేజ్ పెడతానంటే వద్దన్నారు. అమ్మ స్కూల్లో స్పూన్తో చికెన్ తినలేవమ్మా, ఇంటికి వచ్చాక తింటాంలే అలాగనేసి అన్నారు. అందు గురించి వాళ్ళకి గుడ్లు వండేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే చికెన్ వండుతున్నానండి. చికెన్ అయితే చాలా వీడియోస్లో చూపించాను కదండి, ఇంకా అందు గురించి ప్రాసెస్ మొత్తం చూపించలేదు, నేను వంట చేస్తున్నదే చూపించాను అనమాట. ఇప్పుడు వ్యూ చూసారు కదండి, వర్షం వచ్చేలాగుంది. బట్టలు ఒకటి ఆరబెట్టాను, అదే చూపిస్తున్నానండి. మళ్ళీ ఇవన్నీ మడత పెట్టుకోవాలండి. ఈ బట్టలతోటి సగం లైఫ్ అయిపోతుందండి. బట్టలు, సామాన్లు, ఏదో అంటారు కదండి, కూర్చుని ఎంత ఖాళీ ఉండదు, దమ్ముడి ఆదాయం ఉండదు అనేసి. ఇంకా అలా ఉంటుందండి హౌస్ వైఫ్ లైఫ్. అలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. పాపం చూసారండి, వీళ్ళ ఇంట్లోకి నీరు వచ్చేసింది. ఇంకా అప్పటికి వర్షాలు కూడా లేవండి. పాపం ఇప్పుడైతే ఇక్కడ ఉండట్లేదండి, వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడైతే మా ఆయనగారు డ్యూటీ నుంచి వచ్చేసారండి. ఇంక భోజనం చేసేస్తున్నాము.
ఇంకా రసం అది పెట్టలేదండి, మా ఇద్దరికి కదా, ఇంకా అలా ఇగురితో తినేద్దాం. కొంచెం పెరుగు ఉందండి, పెరుగు వేసుకొని తిని వచ్చాలి కనీసం ఇంక చారు అది పెట్టలేదు. రాత్రికి అయితే మాత్రం చారు పెట్టానండి. కొంచెం పిల్లలకి డైజెషన్ తొందరగా అవ్వాలి కదా, అందు గురించి చారు పెట్టాను. అయినా నైట్ టైము తొందరగా డైజెషన్ అయ్యేయే తినాలండి, అందు గురించి చారు అయితే పెట్టాను నైట్ అయితేను. ఇంక ఇప్పుడైతే కొంతసేపు టీవీ వేసుకుంటాం అండి, టీవీ చూస్తూ అన్నం తినేస్తాం ఇద్దరు విని. ఏవో సీరియల్స్ వస్తాయి కదండి, నేను ఎక్కువగా అయితే 1:30 కదండి మేము అన్నం తింటాము. జీ తెలుగులో గుండమ్మ కథ వస్తుంది కదా సీరియల్, గుండమ్మ కథ సీరియల్, అది చూస్తాము. అది అయిపోయిన వెంటనే ఇంకా ఆఫీస్ కొంతసేపు రిలాక్స్ అయిపోతామండి, 1 గంట 3 వరకును. తర్వాత యథావిధి పనులు మళ్ళీ స్టార్ట్. ఆయన గారికి కూడా సీరియల్ అలాగా ఇంట్రెస్ట్ వచ్చేద్దండి. ఆయన అన్నీ చూస్తారో లాస్ట్కి మళ్ళీ అక్కడికి వచ్చే ఆగుతారనమాట. పోనీ మీకు నచ్చింది పెట్టుకోండి అనేసి ఇస్తానా, అన్నీ చూస్తారు మళ్ళీ అక్కడికి వచ్చే ఆగుతారు. అలవాటు అయిపోయింది ఆయనకి నా సీరియల్. ఎక్కువగా అయితే ఇంకే సీరియల్ చూడరండి, సీరియల్ పెడితే ఏదో ఫైటింగ్ సినిమాలు అవి పెట్టించుకుంటారు. ఇంక ఇప్పుడైతే పప్పు నానబెట్టానండి రేపు దోశల కోసము. తర్వాత కొంచెం పిల్లలకు స్నాక్స్ ఏం తయారు చేయలేదు కదండి, అందు గురించి కొంచెం పప్పు అయితే నానబెట్టాను. మిక్సీలోనే వేస్తానండి, దోశలకే కదా అందు గురించి. ఇంకా మిగతా పప్పులోనేమో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి పునుగుల్లా వేస్తానండి. ఇలాగా రోజు కాదిగానండి, అప్పుడప్పుడు మాత్రం ఇడ్లీకి కానీ దోశలకు కానీ పప్పు నానబెట్టినప్పుడు కొంచెం రుబ్బు తీసి ఇలా ఉల్లిపాయలు వేసి స్నాక్స్ అయితే ఇలా పునుగుల్లాగా వేసి పిల్లలకి ఇచ్చేస్తానండి. ఎక్కువేం కాదు, ఒక్కొక్కరికి 3 4 వచ్చేలాగా చేస్తానన్నమాట. ఇంకా బయట కొనుక్కొని తిన్నా అంతే కదండి అవుతుంది, బయట ఫుడ్ తినకూడదు కూడా అనేసి ఇంక ఇంట్లో ఏదో ఒకటి తయారు చేస్తాను. అల్లం టమాటా కలిపి చట్నీ చేశానండి ఉదయం టిఫిన్లోకి, అది కొంచెం ఉంటే ఇంకా అలాగే ఇచ్చేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తాను, మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందామండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్.